డే 3 కలెక్షన్‌లు అండి. డే 2 కన్నా గూడా ఎక్కువ కలెక్షన్ అయితే రావడం చూసాం. మనమైతే డే 2 కొంచెం తగ్గినయి ఏంటబ్బా అనుకున్నాం. మెగా ఫ్యాన్స్ వల్ల తగ్గినయా? లేకుంటే టికెట్ రేట్ వల్ల తగ్గినయా అనేది మాట్లాడుకున్నాం. కానీ మళ్ళీ మూడో రోజుకొచ్చేసరికి టికెట్‌లయితే బాగా పెరిగినాయండి. అంటే సారీ కలెక్షన్‌లయితే చాలా బాగా పెరిగినియి. ఎందుకంటే మీరు చూస్తే రెండో రోజు కన్నా మూడో రోజు దాదాపు 20%, 30% దాకా అయితే ఎక్స్‌ట్రా కలెక్షన్‌లయితే వచ్చినియి. మనం ఏదైతే 200,00,00,000 గ్రాస్ వస్తుందనుకున్నామో అదైతే మూడో రోజైతే జరిగింది. అందులోను శనివారం వీకెండ్ గూడా అయింది. ఆల్‌మోస్ట్ కొన్ని సెలవులుంటాయి కాబట్టి సాఫ్ట్‌వేర్ వాళ్ళకి అదొక ఇంపాక్ట్ అయితే కలిగినట్టయితే కనిపిస్తుంది నాకైతే. ఓవరాల్‌గా దేశవ్యాప్తంగా ఇంగా చూస్తే హిందీ సర్కిల్‌లో దాదాపు ఏదైతే డే 1 కన్నా డే 3 ఇంకా పెరిగినియి కలెక్షన్‌లు. దాదాపు 76,00,00,000 వచ్చినియి. అది గూడా ఆల్ టైమ్ రికార్డే. డే 3కి సంబంధించి ఆల్ టైమ్ రికార్డు మన 'పుష్ప 2'కే వచ్చేసింది. ఇంతకుముందు ఏ హిందీ సినిమా కూడా ఈ కలెక్షన్ అయితే రాలేదు డే 3లో అయితే. అలానే డే 1 కూడా హైయెస్ట్ అదే పెట్టుకుంది. తెలుగులో పర్లేదనిపిస్తుంది. అలానే తమిళనాడు కూడా స్టడీగెళ్తుంది. 6,00,00,000, 5,00,00,000, 8,00,00,000 స్టడీగెళ్తుంది. రేపు సండే వచ్చేసరికి 10,00,00,000 కూడా దాటొచ్చు. స్టడీగెళ్తుంది. ఓవరాల్‌గా అయితే మీకు 3 రోజుల కలెక్షన్ వచ్చేసి దాదాపు 600,00,00,000 అయితే గ్రాస్ వచ్చేసింది 'పుష్ప 2' కండి. జస్ట్ 400,00,00,000 దూరంలో అంటే దాదాపు ఇంకో 2 రోజులు సండే వచ్చే కలెక్షన్‌లతోటి మండే, ట్యూస్‌డే కలిసి 3 రోజులు వచ్చే కలెక్షన్ 4 రోజులు వచ్చే కలెక్షన్ తోటైతే ఆల్మోస్ట్ 1,000,00,000 మార్క్‌నైతే టచ్ చేయబోతుంది. అంటే చాలా ఫాస్ట్‌గా చాలా ఫాస్ట్‌గా 1,000,00,000 టచ్ చేసిన సినిమాగా అయితే 'పుష్ప 2' ఉండబోతుంది. చరిత్రలో అయితే నాకైతే అర్థమవుతుంది. ఇంత హెవీ కలెక్షన్‌లతోటైతే ఏ సినిమా ఫ్యూచర్‌లో మరి ఏ సినిమా వస్తుందో చెప్పలేము గానీ, ప్రస్తుతం అయితే దీన్ని బీట్ చేసే సినిమా చాలా కష్టమే. చాలా టైం పట్టిద్ది బీట్ చేయడానికి. ఇంత ఫాస్ట్‌గా 1,000,00,000 రీచ్ అయ్యే సినిమాగా 3 రోజులకు 600,00,00,000 అంటే అసలకి ట్రేడ్‌కి కూడా అంతు పట్టని విషయం. అలానే నిర్మాతలు కూడా ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. నిన్న పెట్టిన ప్రెస్ మీట్‌లో కూడా ఎవరైతే వాళ్ళున్నారో నిర్మాతలైతే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. మేము ఊహించిన దానికన్నా ఎక్కువ వస్తున్నాయి. మాకు అర్థం కావట్లేదు. ఇది ఎక్కడికెళ్ళి ఆగుతుందని అయితే వాళ్ళైతే చెప్పడం చూసాం. ఓవరాల్‌గా అయితే సినిమా అయితే ఒక మంచి అంటే చాలామంది అంటున్నారు టికెట్ రేట్లు ఎక్కువ ఉండటం వల్ల ఇలా వచ్చినియి అని. టికెట్ రేట్లు ఎక్కువ పెడితే ఇంకా అది నెగెటివ్ ఇంపాక్ట్ కలిగిద్దని 2 రోజులు మనం డే 2 కలెక్షన్ చూసి మాట్లాడుకున్నాం. కానీ మూడో రోజుకి మళ్ళీ పెరిగిపోయిందంటే సినిమా బాగుంటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఎంత టికెట్ రేట్ ఉన్నా సరే ఎళ్లి చూస్తారనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇదే. అలానే తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారికి, అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికైతే ఆయన థాంక్స్ చెప్పడం చూసాం మనమైతే. పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ అయితే థాంక్స్ కూడా చెప్పడం చూసాం. ఓవరాల్‌గా ఈ సినిమా అయితే ఒక ప్రభంజనం చేస్తుందండి చరిత్రలోనే. మనం హిందీ సర్కిల్ అసలు తెలుగు మెయిన్ హీరో మన అల్లు అర్జున్. కానీ మనం ముందే మాట్లాడుకున్నాం హిందీ సర్కిల్‌లో గట్టిగా ఈసారి కొట్టబోతుంది. అతను హిందీలోనే ఎక్కువ కలెక్షన్ అయితే రాబోతాయి అనుకున్నాం. అలానే తెలుగు కన్నా కూడా మీకు మూడో రోజు ఇంకా కలెక్షన్‌లు అయితే ఎక్కువ రావడం చూసాం. ఓవరాల్‌గా అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుందండి. ఆల్రెడీ వాళ్ళ టార్గెట్ వచ్చేసి 1,000,00,000 1,000,00,000 వచ్చేస్తే ఆ సినిమా హిట్ అయిపోతుంది. కానీ ఇప్పుడున్న సినిమాకున్న క్రేజ్‌ని చూస్తే దాదాపు అది 1,500,00,00,000 దాటితేనే ఆ సినిమాకి జస్టిఫై అవుతుందనేది నేనైతే భావిస్తున్నా. 'పుష్పరాజు' క్యారెక్టర్‌ని జనాల్లోకెళ్ళిన తీరు, లేకుంటే వాళ్ళు ఆదరించిన తీరు, పాట్నాలో దాదాపు 3,00,000 మంది క్రౌడ్ రావడం కావచ్చు, ఆ ట్రైలర్ లాంచ్‌కైతే ఓవరాల్‌గా ఇయన్నీ చూసిన తర్వాత 1,500,00,000 అనేది చాలా ఈజీ విషయం అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం ప్రస్తుతం అయితే 1,000,00,000 టార్గెట్‌ని అయితే రీచ్ కావాలి. అది రీచ్ కావాలంటే మనకి కనీసం 3, 4 రోజులు పట్టేలాగుంది. కానీ 3 రోజులకే 600,00,00,000 వచ్చినియి గదా! ఆదివారం వచ్చే కలెక్షన్‌తోటి ఆల్మోస్ట్ ఒక 800,00,00,000 వస్తాయి అనుకున్నాను నేనైతే. 800,00,00,000 ఇంక 200,00,00,000 అంటే వీక్ డేస్ వస్తాయి కాబట్టి వీక్ డేస్‌లో కొంచెం కష్టమైపోతుంది. రోజుకి 50,00,00,000 ఓవరాల్‌గా రావచ్చేమో. ఒకవేళ 100,00,00,000 వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన లేదు. 100,00,00,000 వస్తే మంగళవారంతోటైతే సినిమా ఈజీగా అయితే 1,000,00,000 మార్క్‌ని అయితే టచ్ చేస్తది. చూద్దాం మరి ఎంత ఎర్లీగా టచ్ చేస్తుందో చూద్దాం. ఎన్ని రికార్డులు పెడుతుందో చూద్దాం. ఓవరాల్‌గా చూసుకుంటే 'పుష్పరాజు' దేశం మొత్తం ఏలేస్తున్నాడు.